అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఆగస్టు 1వ తేదీన అంగరంగ వైభవంగా అత్యంత అట్టహాసంగా లక్షలాది మంది ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం చేసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు, పౌర విమానయాన శాఖ అధికారులు, ఇతర అధికారులు అన్ని ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అసలు దీంట్లో భాగంగా పబ్లిసిటీ కోసం ఒకప్పుడు ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియాను బుజ్జగించి బతిమిలాడి మరీ వార్తలు రాయించుకునేవారు. బస్సులు పెట్టి టీ కాఫీలు ఇచ్చి భోజనాలు ఏర్పాటు చేసి భద్రంగా తీసుకెళ్లి తిరిగి బాధ్యతగా తీసుకొచ్చి దింపేవారు. కానీ నేటి కాలంలో డిజిటల్ యుగంలో ఆ వైభోగం ఏమాత్రం కనబడటం లేదు. ప్రభుత్వ అధికారులంతా తమ అధికారిక ఈవెంట్లకు సంబంధించినటువంటి పబ్లిసిటీ కావాలన్నా, ప్రజలకు అత్యంత వేగంగా చేరువవ్వాలన్నా ఒరిజినల్ మీడియాకు బదులుగా సోషల్ మీడియాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానంగా ఒకప్పుడు ప్రెస్ మీట్లు జరిగితే జిల్లా కలెక్టర్, సిటీ పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఫలానా పెద్ద పెద్ద రిపోర్టర్లు వచ్చారా, ఫలానా ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ యొక్క బ్యూరో చీఫ్లు వచ్చారా, మెయిన్ మీడియా ఫోటోగ్రాఫర్లు వచ్చారా, వీడియోగ్రాఫర్లు అందరూ వచ్చినట్లేనా అని 1-2 సార్లు అడిగి మరీ కార్యక్రమాన్ని మొదలుపెట్టేవారు. కానీ ఇప్పుడు ఆ తీరే మారిపోయింది. అధికారులు, ప్రజాప్రతినిధులు కార్యక్రమానికి బదులుగా బయలుదేరడానికి ముందే కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి మెయిన్ సోషల్ మీడియా అందరినీ పిలిచారా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వచ్చినట్లేనా, ఈ కార్యక్రమానికి సంబంధించిన కవరేజ్ క్షణాల్లో లక్షలాది మందికి రీల్స్ రూపంలో షేర్ అవ్వాలని గట్టిగా చెప్పి మరీ వస్తున్నారు. మరో 4 రోజుల్లో భారీ అంచనాలతో ప్రారంభం కానున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈవెంట్కు సంబంధించి కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ముక్తసరిగా మెయిన్ మీడియాను పిలిచి ఎయిర్పోర్ట్ బయట ప్రెస్ మీట్లు పెట్టి అక్కడి నుంచే తిరిగి వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రం విమానాశ్రయం లోపలికి వెళ్ళి విఐపి లాంజ్ బాగుంది, టెర్మినల్ ఇంటీరియర్ అద్భుతంగా ఉంది, విమానాశ్రయంలో ఏ రెస్టారెంట్లు పెట్టారు, షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎంత అమోఘంగా ఉంటుంది, ఇలా అనేక కోణాల్లో క్రేజీ రీల్స్ చేసి షేర్ చేసి లక్షలాది మంది సబ్స్క్రైబర్లను పొందుతున్నారు. వారు విమానాశ్రయం లోపలికి వెళ్ళడానికి అనుమతులు ఎలా వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు అన్నది ఇప్పటి వరకు కూడా విష్ణు మాయగానే కనబడుతుంది. కాగా మరో 4 రోజుల్లో ఈ విమానాశ్రయం అధికారికంగా ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో ముసుగులో గుద్దులాట ఎందుకని అధికారులు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లతో ఏకంగా రీల్స్ పోటీలను నిర్వహిస్తున్నారు. నిన్నటి మొన్నటి వరకు కూడా ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకు ఎవరెవరికి ఎంతెంత మంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసుకొని మరి వారిలో కవర్లలో క్యాష్ పెట్టి మరి అనధికారికంగా అందించినటువంటి అధికారులు ఇప్పుడు రీల్స్ కాంపిటీషన్ పెట్టి అధికారికంగా బహుమతులు ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. సృజనాత్మకత, సందేశం, ప్రభావం, ప్రజాదరణ ఈ 4 అంశాలపై ఆధారంగా మొత్తం 5 ఉత్తమ రీల్స్ ను ఎంపిక చేసి విజేతలకు బహుమతులు అందిస్తామని నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటించడం ఆలోచించదగ్గ విషయం కాదా? ఓవైపు మీడియా రంగం విశ్వసనీయతను కోల్పోతున్నటువంటి తరుణంలో అంతో ఇంతో నైతిక విలువలతో పాఠకుల, వీక్షకుల యొక్క ఆదరాభిమానాలతో నడుస్తున్నటువంటి పేపర్లు, ఛానల్స్ కు మరింత గడ్డు పరిస్థితి ఏర్పడిందని చెప్పక తప్పడం లేదు. ఇటీవలే కాలంలో విశాఖ నగరంలో జరిగినటువంటి పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా మెయిన్ మీడియా ప్రతినిధుల కంటే సోషల్ మీడియా ప్రతినిధులకు అధికారులు రెడ్ కార్పెట్ వేసి మరీ గౌరవించడం చాలా మంది సీనియర్ పాత్రికేయులకు సిగ్గుచేటుగానే అనిపిస్తుంది. సిగ్గుచేటు అనేటువంటి పదం యూజ్ చేసినందుకు. కానీ ఏం చదువుకున్నారో, ఎంత చదువుకున్నారో, జర్నలిజం పైన వారికి ఉన్నటువంటి అవగాహన ఏమిటో, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం పైన వారికి ఉన్నటువంటి జ్ఞానం ఏంటో తెలియకపోయినా జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు వారితో సెల్ఫీలు దిగడం, వారి భుజాలపైన చేతులు వేసి ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వంటి పరిణామాలు చూస్తుంటే ప్రభుత్వం దృష్టిలో, అధికారుల దృష్టిలో ఒరిజినల్ మీడియాకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటో అర్థమైపోతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమానికి 100 మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, సొంత యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి వారు కవరేజ్ చేస్తామంటూ ముందుకు రావడం, వారి రాక కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సాదరంగా ఆహ్వానించడం, ఇదే పని మీద ప్రత్యేకంగా పనిచేసేందుకు ఒక గెస్టెడ్ ఆఫీసర్ స్థాయి అధికారిని నియమించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. కాగా విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశాఖపట్నం, విజయనగరం నుంచి పౌర సంబంధాల శాఖ అధికారులు, రిపోర్టర్లను, కెమెరామ్యాన్లను, వీడియోగ్రాఫర్లను తీసుకురావడానికి ఎవరెవరిని ఎంపిక చేయాలి, వారికి అక్రిడిటేషన్ ఉంటుందా లేదా, చిన్న చిన్న పత్రికలు, లోకల్ ఛానల్ విలేకరులను తీసుకొని రావాలా వద్దా అనేటువంటి విషయం పైన మల్లగుల్లాలు పడుతున్నారట. సోషల్ మీడియా వరకు వస్తే ఎంతమందైనా రండి,
ప్రత్యేకమైనటువంటి పాసులు ఇచ్చి మంచి భోజనం పెట్టి అవసరమైతే కవర్లలో డబ్బులు పెట్టి మరీ పంపిస్తామని అధికారులు భరోసా కూడా ఇస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. దీన్ని బట్టి ఒరిజినల్ మీడియాకు ఎంత విలువ ఉందో అర్థమైపోతుంది. సోషల్ మీడియాకు ఎంత వైభోగం జరుగుతుందో కూడా బాగానే తెలుస్తుంది. మొత్తం మీద ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం కాబోతుంది. ప్రధానమంత్రి రాబోతున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. మరి విమానాశ్రయ ప్రమోషన్ లో పబ్లిసిటీ ట్రెండ్ మారడం పైన మాత్రం కొంతవరకు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మాత్రం మీడియా రంగం అత్యంత కీలకమైనటువంటి రంగంగానే భావించాలి. అయితే ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా పైన ఇలాంటి నిర్లక్ష్య ధోరణి సరికాదు అనేది మాత్రం సీనియర్ పాత్రికేయుల యొక్క అభిప్రాయంగా తెలుస్తుంది.